ఒక స్కూలు మాస్టారు చెప్పిన చిన్న అబద్ధం ఓ సాధారణ కుర్రోడిలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఒక భార్య చెప్పిన ఆ ఒక్క మాట ఓటమి అంచుల వద్ద నిలిచిన భర్తను మళ్ళీ విజయ మార్గం వైపు నడిపించింది. ఇద్దరు అగ్రహీరోలు అందించిన చేయూత తెలుగు సినీ పరిశ్రమకు ఒక అందాల నటుడిని హీరోగా పరిచయం చేసింది. ఎవరు ఆ మహానటుడు? ఆయన విజయగాథ వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన కథ ఏమిటి? తెలుగు సినీ చరిత్రలో మహిళా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటభూషణ్ శోభన్ బాబు గారి విజయగాథలో దాగి ఉన్న ఈ ఆసక్తికరమైన కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది 1950వ సంవత్సరం. కృష్ణా జిల్లాలోని మైలవరం హై స్కూల్లో విద్యార్థులు ఓ నాటకాన్ని శ్రద్ధగా ప్రదర్శిస్తున్నారు. అందులో 13 ఏళ్ల ఓ కుర్రవాడు కంగారుగా పాఠం అప్పచెప్పినట్టుగా గబగబా డైలాగులు చెప్పేస్తున్నాడు. ప్రేక్షకులు అతని తడబాటు చూసి నవ్వుకున్నారు. నాటకం పూర్తయ్యాక ఆ బాలుడు తన హిందీ మాస్టారుని ఇలా అడిగాడు. మాస్టారు, వాళ్ళు ఎందుకు నవ్వారు? ఆ గురువు అసలు నిజం చెప్పలేదు. నీ నటన అద్భుతంగా ఉంది లేరా, అందుకే అందరూ ఆనందపడ్డారు, ఆ ఆనందంతోనే నవ్వారు అని చెప్పాడు. కానీ అది ఒక చిన్న అబద్ధం. కానీ అదే అబద్ధం ఆ బాలుడిలో నటన అనే విత్తనాన్ని నాటింది. ఆ బాలుడే తర్వాత తెలుగు సినీ ప్రపంచాన్ని వెళ్ళిన శ్రీ శోభన్ బాబు గారు. హై స్కూల్ చదువు పూర్తయ్యాక విజయవాడలోని సిఆర్రెడ్డి కాలేజీలో చేరారు. అక్కడ సహా విద్యార్థులైన మురళీమోహన్ మరియు శివరామకృష్ణ గారితో కలిసి నాటకాలు వేస్తూ నటనలో మరింత నైపుణ్యాన్ని సంపాదించారు. పునర్జన్మ నాటకం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతలో కీలుగుర్రం సినిమా వచ్చింది. ఆ సినిమా చూసిన మరుక్షణం నుంచి ఒకటే లక్ష్యం, సినిమాలో హీరో కావాలి. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి మల్లీశ్వరి సినిమా చూసి ఆయనకు వీరాభిమాని అయిపోయారు శ్రీ శోభన్ బాబు గారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదవడానికి మద్రాసు వెళ్ళారు. పేరుకే లా చదువు, మనసంతా సినిమాల మీదే. ఉదయం క్లాసులు, మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు, అవకాశాల కోసం ప్రయత్నాలు. ఒకరోజు ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. శోభన్ బాబు గారిని చూసిన ఎన్టీఆర్ గారు, మీరు చాలా అందంగా ఉన్నారు బ్రదర్, హీరోగానే ప్రయత్నించండి అని వెన్ను తట్టి ప్రోత్సహించారు. శోభన్ బాబు గారికి సినిమాల్లో అవకాశాలు మొదట్లో అనుకున్నంత సులభంగా రాలేదు. చివరికి ఎన్టీఆర్ గారి సహాయంతో దైవబలం అనే సినిమాలో చిన్న పాత్ర దక్కింది. కానీ అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత భక్త శబరి, సీతారామ కళ్యాణం, నర్తనశాల, వీరాభిమన్యు వంటి చిత్రాల్లో నటించిన గుర్తింపు మాత్రం ఆశించినంతగా రాలేదు. రోజులు గడుస్తున్నాయి, అవకాశాలు తగ్గుతున్నాయి. ఇంట్లో భార్య, సంసారం, పుట్టెడు ఆర్థిక ఇబ్బందులు. ఒక దశలోనైతే ఆయన పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. ఒకరోజు శోభన్ బాబు గారు గబగబా ఇంటికి వచ్చి, ఇక నా సినిమా ప్రయత్నాలు ఇంతటితో ఆపేద్దామనుకుంటున్నాను, వెంటనే ఊరికి వెళ్ళిపోదాం, బట్టలు సర్దు అని భార్యతో చెప్పారు. అప్పుడు ఆయన భార్య చెప్పిన మాట, ఏమండి, ఇన్నాళ్ళు ఎదురు చూసాం కదా, ఇంకొన్ని రోజులు చూద్దాం, మీరు తప్పకుండా మంచి నటులు అవుతారు అని భర్తకు హితవు పలికింది. అంతే, ఆ మాటల్లోని నమ్మకం శోభన్ బాబులో మళ్ళీ కొత్త ఆశను రేకెత్తించింది. దాంతో అతని అడుగు ముందుకు పడింది. అలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే ఆయన పరిస్థితి తెలిసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు తమ సినిమాల్లో చిన్న పెద్ద పాత్రలకు సిఫార్సు చేస్తూ అండగా నిలిచారు. 10 ఏళ్లకు పైగా కష్టపడి దాదాపు 50 సినిమాల్లో నటించిన అసలు బ్రేక్ మాత్రం రాలేదు. ఒకసారి అదృష్టం తలుపు తట్టి అప్పుడు వచ్చింది 1969వ సంవత్సరంలో మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా సాధించిన ఘన విజయం శోభన్ బాబు గారి జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. మహిళా ప్రేక్షకుల అభిమాన హీరోగా వరుసగా జోగాడు, జీవన తరంగాలు, శారద, గోరింటాకు, మల్లెపువ్వు, కార్తీక దీపం, దేవత వంటి చిత్రాలతో అగ్ర హీరోగా ఎదిగిపోయారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో ఆయన నటన మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. సినిమాల్లో వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కుటుంబ అవసరాలు తీరాక మిగిలిన డబ్బుతో
అక్కడక్కడ భూములు కొనేవారు. అదే ఆయనను అత్యంత సంపన్న నటులలో ఒకరిగా నిలిపింది. ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉంటే ఆయన 5 గంటలకే అక్కడ ఉండేవారు. సాయంత్రం పని పూర్తయిన వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళిపోయేవారు. అందుకే సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు శోభన్ బాబు గారు ఒక ఉదాహరణగా నిలిచారు. తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించారు. అందరినీ ఘనంగా సన్మానించారు. తన చిన్నప్పటి హిందీ పండిట్ గారినైతే ఒక ఆప్తునిగా, గురువుగా భావించి తనతోనే ఉంచుకున్నారు చాలా రోజులు. ఆయన్ని అనేక సందర్భాల్లో ఘనంగా సన్మానించారు. ఒక గురువు చెప్పిన చిన్న అబద్ధం, ఒక భార్య చూపిన నమ్మకం, ఒక మనిషి చేసిన నిరంతర పోరాటం, ఈ మూడు కలిస్తే ఒక సాధారణ వ్యక్తి కూడా వెండి తెరపై వెలిగిపోగలడని, చరిత్రలో నిలిచిపోగలడని నిరూపించిన వ్యక్తి శ్రీ శోభన్ బాబు గారు. నటుడిగా మాత్రమే కాదు, భర్తగా, తండ్రిగా, మనిషిగా కూడా ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయనకు నట వారసులు లేకపోవడం ఆయన అభిమానులు నేటికి జీర్ణించుకోలేని ఒక జీవితకాల సత్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.